అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ ఒక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈ కథని రచించిన వారు భూలక్ష్మి గారు. కాలేజ్ గ్రౌండ్‌లో పిల్లలంతా ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. కానీ లైబ్రరీ వెనుక ఉన్న ఆ పాత వేప చెట్టు కింద మాత్రం ఇద్దరు వ్యక్తులు కాలానికి ఎదురు తిరుగుతున్నట్లుగా కూర్చొని ఉన్నారు. వారే రాహుల్ మరియు స్వప్న. రాహుల్ ఒక సాధారణ మధ్య తరగతి కుర్రాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని అమాయకత్వం, తపన ఉంటాయి. స్వప్న పేరుకు తగ్గట్టే ఎవరైనా కలలు కనేంత అందగత్తె. కానీ ఆమె అందం కంటే ఆమె నవ్వులో ఉండే స్వచ్ఛత రాహుల్‌ని కట్టిపడేసింది. రాహుల్, నీకు తెలుసా? మనం ఇలాగే జీవితాంతం కలిసి ఉంటామని నా మనసు చెప్తోందని అంది స్వప్న. తన చేతిలోని పుస్తకాన్ని పక్కన పెడుతూ రాహుల్ నవ్వాడు. ఆ నవ్వులో కొంచెం భయం, మరికొంత నమ్మకం కూడా ఉన్నాయి. స్వప్న, లోకం చాలా వింతైనది. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు. కానీ నువ్వు నా పక్కన ఉంటే ఏ యుద్ధాన్నైనా సరే గెలుస్తాననే ధైర్యం మాత్రం నాకుంది అని అన్నాడు. వారిద్దరి మధ్య ప్రేమ కేవలం మాటలకే పరిమితం కాలేదు. అది ఒక మౌన భాష. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే చాలు వేల భావాలు ప్రవహించేవి. రాహుల్ తన పాకెట్ మనీ దాచుకొని స్వప్న కోసం కొన్న చిన్న వెండి ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. అది ఖరీదైనది కాకపోవచ్చు. కానీ అందులో రాహుల్ ప్రాణం ఉంది. ఆ రోజుల్లో వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. చిన్న ఇల్లు, ఆ ఇంట్లో ఒక చిన్న తోట, సాయంత్రం వేళల్లో కలిసి టీ తాగుతూ ముచ్చట్లు. ఇంతే వారి ప్రపంచం. కానీ విధి వెనక ఉండి నవ్వుతోందని వారికి అప్పుడు తెలియదు. స్వప్న తండ్రి రాఘవరావు గారికి పరువు ప్రతిష్టలు అంటే ప్రాణం. ఆయనకు స్వప్న అంటే విపరీతమైన ప్రేమ. కానీ ఆ ప్రేమలో నియంతృత్వం కూడా ఉండేది. ఒకరోజు సాయంత్రం స్వప్న ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాతావరణం చాలా సీరియస్‌గా ఉంది. రాఘవరావు గారు సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. స్వప్న, ఇటు రామ్మా అని పిలిచారు. స్వప్న భయపడుతూనే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏమైంది నాన్న? నా చిన్ననాటి స్నేహితుడు జనార్దన్ నీకు తెలుసు కదా! వాళ్ళ అబ్బాయి కార్తీక్ విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. మా ఇద్దరి స్నేహం బంధుత్వంగా మారాలని మేము అనుకుంటున్నాము. వచ్చే నెలలో నీకు, కార్తీక్‌కి నిశ్చితార్థం అని చెప్పాడు. ఆ మాట వినగానే స్వప్న కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. గుండెల్లో ఏదో తెలియని ఆందోళన. రాహుల్ ముఖం కళ్ళ ముందు మెదిలింది. నాన్న, నేను అని ఏదో చెప్పబోయింది. కానీ రాఘవరావు గారు ఆమెను మాట్లాడనివ్వలేదు. నీకు తెలుసు కదా, నేను ఏ నిర్ణయమైనా సరే నీ మంచికే తీసుకుంటాను. నా మాట విను. నా మాటని జవదాటవని నాకు తెలుసు. స్వప్న రాత్రంతా కూడా నిద్రపోలేదు. కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వంక చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఒకవైపు తండ్రి గౌరవం, మరోవైపు ప్రాణప్రదంగా ప్రేమించిన రాహుల్. తనిప్పుడు ఎవరిని ఎంచుకోవాలి? ఎవరిని వదులుకోవాలి? మరుసటి రోజు కాలేజీలో రాహుల్‌ని కలిసినప్పుడు ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. రాహుల్ వెంటనే అర్థం చేసుకున్నాడు. ఏమైంది స్వప్న? ఎందుకలా ఉన్నావు? ఎందుకేడుస్తున్నావని స్వప్న అతన్ని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. రాహుల్, నాన్న నాకు పెళ్లి నిశ్చయించారు. నన్ను వదిలేయ్ రాహుల్. మన ప్రేమకు భవిష్యత్తే లేదు. నేను నాన్నను ఎదిరించలేను. ఆయన ప్రాణం పోతుంది అని అన్నది. రాహుల్ నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆమె ముందు బలహీనపడకూడదని అతను ఆపుకున్నాడు. నీ సంతోషమే నాకు ముఖ్యం స్వప్న. నీ తండ్రి మాట కోసం నువ్వు నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డావు. నేను నిన్ను ఆపను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. ఈ రాహుల్ గుండెల్లో నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలు స్వప్నను మరింతగా కృంగదీశాయి. త్యాగం చేయడం అంటే ప్రాణం పోవడమే అని ఆ రోజే ఆమెకు అర్థమయింది. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. స్వప్న పెళ్లి కార్తీక్‌తో నిశ్చయమైంది. రాహుల్ తన ప్రేమను తనలోనే దాచుకొని ఆమె జీవితం బాగుండాలని కోరుకుంటూ ఆ నగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నిశ్చితార్థం రోజున స్వప్న ఒక బొమ్మలా కూర్చుంది. ఆమె కళ్ళల్లో వెలుగు లేదు. పెదవుల మీద నవ్వు లేదు. కార్తీక్ ఆమె వేలికి ఉంగరం తొడిగినప్పుడు ఆమెకు రాహుల్ తొడిగిన ఆ చిన్న వెండి ఉంగరం గుర్తుకొస్తుంది. మనసులో మౌనంగా రోదించసాగింది స్వప్న. ఇలా రాహుల్, స్వప్నల తొలి ప్రేమ ఒక విషాద గీతంలాగా ముగిసింది.
అని అనుకున్నారు అందరూ. కానీ ఇది ముగింపు కాదు. ఒక సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమే. కాలం ఎవరి కోసమూ ఆగదు. స్వప్న జీవితంలో ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచిపోతోంది. రాహుల్ వెళ్ళిపోయిన ఆ క్షణం నుండి ఆమె ప్రపంచం మొత్తం కూడా శూన్యమైపోయింది. ఇంట్లో పెళ్లి సందడి మొదలయింది. బంధువుల రాకపోకలు, పట్టుచీరల ఎంపికలు, నగలు ఇవేవీ కూడా ఆమె మనసుని తాకడం లేదు. ఆమె కళ్ళు మాత్రం కిటికీ అవతల ఉన్న ఆ పాత వేప చెట్టు వైపు, రాహుల్‌తో గడిపిన ఆ క్షణాల వైపే చూస్తూ ఉన్నాయి. అమ్మ స్వప్న, ఈ చీర చూడు నీకు చాలా బావుంటుంది అంది ఆమె తల్లి పార్వతమ్మ. స్వప్న యాంత్రికంగా తలూపింది. ఏమైంది తల్లీ? పెళ్లి కూతురివి మొహం అలా పెట్టుకున్నావేంటి? కార్తీక్ ఎంత మంచివాడో తెలుసా? నీ అదృష్టం కొద్దీ అలాంటి వాడు దొరికాడని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది పార్వతమ్మ. అదృష్టమా? ప్రేమించిన వాడిని వదిలేసి ఇంకొకరి చేతిలో చేయి వేయడం అదృష్టమా అని అడగాలనిపించింది స్వప్నకు. కానీ సోఫాలో కూర్చొని ఆనందంగా బంధువులతో మాట్లాడుతూ ఉన్న తన తండ్రి రాఘవరావు గారిని చూసి ఆ మాటను గొంతులోనే నొక్కేసింది. ఆయన గౌరవం కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతోంది. మరోవైపు కార్తీక్ అందరూ అనుకుంటున్నట్టుగానే అతను చాలా సంస్కారవంతుడు. విదేశాల్లో చదువుకున్నా కూడా తన మూలాలను మాత్రం మర్చిపోలేదు. తండ్రి మాట మీద గౌరవంతో అతను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అతనికి స్వప్న గురించి పెద్దగా ఏమీ తెలియదు. కేవలం ఒక ఫోటోలో చూసిన అందమైన అమ్మాయి మాత్రమేనని తెలుసు. ఆ అందం వెనుక ఉన్న విషాదం అతనికి ఇంకా పరిచయం కాలేదు. కళ్యాణ మండపం జనంతో కిక్కిరిసిపోయింది. మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతున్నాయి. హోమం నుండి వస్తున్న పొగ స్వప్న కళ్ళని తాకుతోంది. అది పొగ వల్ల వస్తున్న నీరా? లేక గుండెల్లో రగులుతున్న వేదన వల్ల వస్తున్న కన్నీరా? ఎవరికీ అర్థం కాలేదు. కార్తీక్ పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. పక్కనే స్వప్న ఉంది. తల వంచుకొని కూర్చుంది. పురోహితుడు మంత్రాలని చదువుతూ ఉంటే కార్తీక్ ఆమె మెడలో 3 ముడులు వేశాడు. ఆ క్షణం స్వప్నకు తన ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. రాహుల్‌కు ఇచ్చిన మాట, తన కలలు అన్నీ కూడా ఆ 3 ముళ్ళతోనే సమాధి అయిపోయినట్టుగా అనిపించింది. జీవితాంతం తోడుంటాను అని రాహుల్ అన్న మాటలు, కార్తీక్‌ని పెళ్లి చేసుకో అని తండ్రి అన్న మాటలు ఆమె చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అప్పగింతల సమయం కూడా వచ్చింది. రాఘవరావు గారు స్వప్న చేతిని కార్తీక్ చేతిలో పెడుతూ, నాయనా కార్తీక్, నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచాను తనని. ఈ రోజు నుండి నీదే బాధ్యత అని కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్తీక్ వినయంగా తల ఊపాడు. స్వప్న వైపే చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతా ఉన్నాయి. అది కేవలం పుట్టిల్లు వదిలి వెళ్తున్న బాధే అని కార్తీక్ భ్రమపడ్డాడు. కార్తీక్ ఇంటికి వెళ్లే దారిలో కారులో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కార్తీక్ ఏదో మాట్లాడాలని ఆమెతో ప్రయత్నించాడు. చాలా అలసిపోయావా స్వప్న అని అడిగాడు కార్తీక్. లేదు అని అంటూ చిన్నగా సమాధానం ఇచ్చింది ఆమె. అతను ఆమె చెయ్యి పట్టుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె బాడీ లాంగ్వేజ్లో ఉన్న అయిష్టతను గమనించి వెనక్కి తగ్గాడు కార్తీక్. కార్తీక్ చాలా సున్నిత మనస్తత్వుడు. ఎవరినీ కూడా బలవంతం చేయడం అతనికి నచ్చదు. ఆ రాత్రి శోభనం గది. పాల గ్లాస్తో లోపలికి వెళ్ళిన స్వప్న గది మూలన ఉన్న కిటికీ దగ్గర నిలబడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. లోపలికి వచ్చిన కార్తీక్ అది చూసి షాకయ్యాడు. దగ్గరకు వెళ్ళి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. స్వప్న ఉలిక్కిపడి వెనక్కి జరిగింది. ఆమె కళ్ళల్లో భయం, అసహ్యం రెండూ కూడా అతనికి కనిపిస్తూ ఉన్నాయి. ఏమైంది స్వప్న? ఎందుకు అలా భయపడుతూ ఉన్నావు? నేను నీ భర్తను. నీకు ఇష్టం లేని పని నేనేదీ చేయను అని అన్నాడు కార్తీక్ శాంతంగా. స్వప్న సమాధానం చెప్పలేదు. ఆమె మౌనం కార్తీక్కు చాలా విషయాలు చెప్పకనే చెప్పింది. సరే నువ్వు పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. నీ మనసు కుదుటపడే వరకు నేను వేచి ఉంటానని చెప్పి కార్తీక్ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. ఒకరి మనసులో పోగొట్టుకున్న ప్రేమ తాలూకు బాధ, ఇంకొకరి మనసులో అర్థం కాని కొత్త బంధం తాలూకు అయోమయం. స్వప్న మనసులో రాహుల్ రూపం చెదిరిపోలేదు. కార్తీక్ ప్రేమ ఇంకా ఆమెకు అందలేదు. ఇది ఆడిన వింత ఆటలో ముగ్గురు జీవితాలు ముడిపడ్డాయి. రాహుల్ ఎక్కడో ఒంటరిగా, స్వప్న ఒకరి భార్యగా, కార్తీక్ ఒక అపరిచిత ప్రేమికుడిగా. పెళ్ళై 10 రోజులు గడిచాయి. కార్తీక్ ఇల్లు చాలా పెద్దది, అందంగా ఉంటుంది. కానీ స్వప్నకు అది ఒక బంగారు పంజరంలా అనిపిస్తోంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఆమె కళ్ళకు రాహుల్ జ్ఞాపకాలు పలకరిస్తాయి. కాలేజ్ గ్రౌండ్, ఆ వేప చెట్టు, రాహుల్ నవ్వు, ఇదే ఆమె ప్రపంచం. కానీ వంటింట్లో కాఫీ కలుపుతున్నప్పుడు వినిపించే కార్తీక్ గొంతు
ఆమెను వాస్తవంలోకి లాక్కొస్తుంది. కార్తీక్ చాలా పద్ధతి గలవాడు. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తూ స్వప్న వైపు ఒక చిరునవ్వు విసిరి వెళ్తాడు. ఆ నవ్వులో నేను నీకు తోడున్నానని భరోసా ఉంటుంది తప్ప, నువ్వు నా భార్యవి, నా మాట వినాలి అని అధికారం ఉండదు. కానీ స్వప్న ఆ నవ్వుని స్వీకరించలేకపోతోంది. ఆమె తన చుట్టూ ఒక పెద్ద గోడను నిర్మించుకుంది. ఆ గోడను దాటి ఎవరినీ రానివ్వదు. ముఖ్యంగా కార్తీక్‌ను. కార్తీక్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. స్వప్న బాల్కనీలో కూర్చొని శూన్యంలోకి చూస్తోంది. ఆమె కళ్ళల్లో నీటి పొరలు ఉన్నాయి. కార్తీక్ ఆమె దగ్గరకు వెళ్లి 2 కప్పుల కాఫీని టేబుల్ మీద పెట్టాడు. స్వప్న, మనం ఇలాగే ఎంతకాలం ఉంటాం? నీ మనసులో ఏదో బాధుంది. అది నా వల్ల కలిగిందా? లేక ఇంకేదైనా ఉందా? అని చాలా సున్నితంగా అడిగాడు. స్వప్న ఉలిక్కిపడి తలదించుకుంది. ఏమీ లేదని క్లుప్తంగా సమాధానమిచ్చింది. ఏమీ లేకపోతే కళ్ళల్లో ఆ నీళ్లెందుకొస్తాయి? చూడు స్వప్న, మనది పెళ్లి బంధం. బలవంతంగా ముడివేసినా ఇప్పుడు మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం. నీకేదైనా సమస్యుంటే నాతో పంచుకో. నేను నీ భర్తగా కంటే ఒక స్నేహితుడిగా ఉంటాను అని అన్నాడు కార్తీక్. ఆ మాటలు విన్నప్పుడు స్వప్న మనసులో చిన్న కదలికొచ్చింది. కానీ వెంటనే రాహుల్ ముఖం గుర్తొచ్చి తను కార్తీక్ దగ్గరవ్వడం అంటే రాహుల్‌కి అన్యాయం చేయడమే అని భావించింది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆదివారం. కార్తీక్ తన పాత సామాన్లను సర్దుకుంటున్నాడు. పొరపాటున పైన ఉన్న ఒక అటక మీద నుండి ఒక పాత పెట్టె కింద పడింది. అందులో నుంచి స్వప్న డైరీ కింద పడింది. పెళ్ళికి ముందు తనకి సామాన్లతో పాటు అది కూడా తెలియకుండా వచ్చేసింది. కార్తీక్ ఆ డైరీని తీసి దుమ్ము దులిపాడు. మొదటి పేజీలోనే రాహుల్ అండ్ స్వప్న ఎప్పటికీ ఒకటే అని రాసి ఉంది. కార్తీక్ గుండె వేగం ఒక క్షణం ఆగిపోయింది. అతనికప్పుడు అర్థమైంది స్వప్న మౌనం వెనుక ఉన్న రహస్యం. ఆమె శరీరం ఎక్కడున్నా, ఆమె ప్రాణం ఎక్కడో ఉందన్న సత్యం అతన్ని కలిచివేసింది. సాధారణంగా ఏ భర్త అయినా తన భార్యకు వేరొకరితో ప్రేమాయణం ఉందని తెలిస్తే కోపంతో ఊగిపోతాడు. కానీ కార్తీక్ భిన్నమైనవాడు. అతను ఆ డైరీలోని ప్రతి పేజీని చదివాడు. రాహుల్ పట్ల ఆమెకున్న అంతులేని ప్రేమ, తండ్రి మాట కోసం ఆమె చేసిన త్యాగం, ఆఖరి నిమిషంలో ఆమె పడ్డ వేదన అన్నీ అక్షరాల రూపంలో అతని కళ్ళ ముందు కదిలాయి. డైరీ చదవడం పూర్తయ్యాక కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత తప్పు చేశాను? ఒకరి ప్రాణాన్ని బలవంతంగా నా జీవితంలోకి లాక్కున్నానా అని తనను తాను నిందించుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేయగలడు? పెళ్లి జరిగిపోయింది. సమాజం, కుటుంబం ఇవన్నీ అడ్డుగోడలు. రాత్రి భోజనం సమయంలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం మరింత భారంగా మారింది. స్వప్న తన ప్లేట్‌లోని అన్నాన్ని కలుపుతూనే ఉంది. కానీ తినడం లేదు. కార్తీక్ ఆమె వంక చూస్తూనే ఉన్నాడు. స్వప్న అని పిలిచాడు. ఆమె తలెత్తి చూసింది. నీ మనసులో ఉన్న రాహుల్ చాలా అదృష్టవంతుడు అన్నాడు కార్తీక్ గంభీరంగా. ఆ పేరు వినగానే స్వప్న చేతిలోని స్పూన్ కింద పడింది. ఆమె ముఖం తెల్లబారిపోయింది. నీకెలా తెలుసు? అని వణుకుతున్న గొంతుతో అడిగింది. కార్తీక్ ఆమె డైరీని ఆమె ముందు పెట్టాడు. క్షమించు. నీ అనుమతి లేకుండా చదివాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నా మీద చూపిస్తున్నది కోపం కాదు. అది నీ ప్రేమను కోల్పోయిన బాధ అని. స్వప్న భయంతో ఉనికిపోయింది. కార్తీక్ తనను కొడతాడని, లేదా ఇంటి నుంచి గెంటేస్తాడని అనుకుంది. కానీ కార్తీక్ సీట్లో నుంచి లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె తల మీద చేయి పెట్టి, భయపడకు స్వప్న. ప్రేమించడం పాపం కాదు. నీ త్యాగం గొప్పది. నేను నీకు శత్రువుని కాను. నీకు మాటిస్తున్నాను. నీ మనసులో నా స్థానం కోసం నేను నిన్ను ఏనాడూ ఒత్తిడి చేయను. నీకు నేను ఒక మంచి తోడుగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను. ఎప్పటికైనా నువ్వు నన్ను నీ భార్యగా స్వీకరిస్తావని ఆశిస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. స్వప్న రాత్రంతా ఆ డైరీని హత్తుకుని ఏడుస్తూనే ఉంది. కానీ ఈసారి ఆమె ఏడుపులో రాహుల్ జ్ఞాపకాలతో పాటు కార్తీక్ చూపించిన నిస్వార్థమైన ప్రేమ పట్ల ఒక వింతైన గౌరవం కూడా ఉంది. తన గతాన్ని తెలిసినా తనను అసహ్యించుకోకుండా తన బాధను అర్థం చేసుకునే మనిషి ఎవరు? ఇతను దేవత లేక రాక్షసుడా? అన్న సందేహం ఆమె మనసులో మొదలైంది. కార్తీక్ పట్ల ఆమెకున్న ద్వేషం నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమైంది. నిజం తెలిసిన తర్వాత కార్తీక్ ప్రవర్తనలో వచ్చిన మార్పు స్వప్నను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ భర్త అయినా భార్య పాత ప్రేమ గురించి తెలిస్తే నిలదీస్తాడు, అనుమానిస్తాడు లేదా దూరం పెడతాడు. కానీ కార్తీక్ ఆమెకు మరింత స్వేచ్ఛనిచ్చాడు. ఆమె మౌనాన్ని గౌరవించాడు. ఆమె కళ్ళల్లో భయం పోయి ఒక రకమైన ప్రశాంతత రావాలని అతను పరితపించాడు. బయట ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. స్వప్నకు వర్షం అంటే ఇష్టం. కానీ రాహుల్‌తో కలిసి వర్షంలో తడిసిన జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి. ఆ జ్ఞాపకాల భారంతో ఆమె కిటికీ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటోంది. కార్తీక్ ఆఫీస్ నుంచి తడిసి ముద్దై వచ్చాడు. స్వప్నను చూడగానే అతను ఆగిపోయాడు. ఆమె ఏడుస్తోందని అతనికి అర్థమైంది. అతను తన బ్యాగ్‌ని పక్కన పెట్టి ఆమె దగ్గరకు వెళ్ళాడు. స్వప్న, వర్షం కురుస్తోంది కదా అని పాత జ్ఞాపకాలని తవ్వుకోకు. గతం అనేది ఒక ముగిసిపోయిన పుస్తకం. దాన్ని ఎంత చదివినా కథ మారదు. కానీ వర్తమానం నీ చేతుల్లో ఉంది అన్నారు కార్తీక్ చాలా నెమ్మదిగా. స్వప్న వెనక్కి తిరిగి చూసింది. కార్తీక్, నేను మీకు అన్యాయం చేస్తున్నానా? మీలాంటి మంచి మనిషికి భార్యగా ఉండి కూడా
నా మనసులో ఇంకొకరిని ఉంచుకోవడం తప్పు కదా అని అడిగింది ఆవేదనగా. కార్తీక్ నవ్వాడు. ఆ నవ్వులో ఒక నిశ్చలమైన ప్రశాంతత ఉంది. స్వప్న మనసనేది ఒక సముద్రం లాంటిది. అందులో ఎన్నో అలలుంటాయి. నీ మొదటి ప్రేమ ఒక పెద్ద అలై ఉండొచ్చు కానీ, అది నీ వ్యక్తిత్వాన్ని మార్చదు. నువ్వు నాకు అన్యాయం చేయడం లేదు. నువ్వు నీ స్వచ్ఛమైన మనసుతో పోరాడుతున్నావు. నాకు నీ గతం పట్ల గౌరవం ఉంది. కానీ నీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు స్వప్న గుండెల్లో గుచ్చుకున్నాయి. ఇంతవరకు తను కార్తీక్‌ను కేవలం ఒక అపరిచితుడిలా, తన మీద రుద్దబడిన భర్తలా మాత్రమే చూసింది. కానీ అతనిలోని ఈ నిస్వార్థమైన ప్రేమ, పరిణితి చెందిన ఆలోచనలు ఆమెను ఆలోచింపజేశాయి. ఆ రోజు నుండి స్వప్న తన పద్ధతి మార్చుకుంది. కార్తీక్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అతనికి కావాల్సినవన్నీ స్వయంగా సర్దడం మొదలుపెట్టింది. అతని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పకపోయినా అతని అవసరాలను గమనించడం మొదలుపెట్టింది. కార్తీక్ కూడా ఆమెపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఒకరోజు కార్తీక్ ఒక పాత పెయింటింగ్ సెట్ తీసుకొచ్చాడు. "నువ్వు కాలేజీలో బాగా పెయింటింగ్ వేసేదానివని నీ డైరీలో చదివాను. మళ్ళీ ఎందుకు మొదలుపెట్టకూడదని" అడిగాడు. స్వప్న కళ్ళల్లో మెరుపు మెరిసింది. ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె కుంచెను పక్కన పెట్టేసింది. ఇప్పుడు కార్తీక్ దాన్ని మళ్ళీ ఆమె చేతికందించాడు. ఆమె పెయింటింగ్ వేస్తుంటే కార్తీక్ పక్కనే కూర్చొని పుస్తకం చదువుకునేవాడు. వారిద్దరి మధ్య మాటలు తక్కువైనా ఒకరి ఉనికిని ఒకరు గౌరవించుకోవడం మొదలైంది. ఇది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు. ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడిన ఒక అవగాహన. ఒకరోజు సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. పెద్దగా గాయాలు కాకపోయినా కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు స్వప్న ఒక్కసారిగా కంగారు పడిపోయింది. ఆమె కళ్ళల్లో మొదటిసారి కార్తీక్ పట్ల ఆందోళన కనిపించింది. "ఏం జరిగింది? కార్తీక్ జాగ్రత్తగా ఉండక్కర్లేదా?" అని అరుస్తూనే అతని కట్టుని సరిచేసింది. కార్తీక్ నవ్వుతూ "పర్వాలేదు స్వప్న, చిన్న దెబ్బేగా" అన్నాడు. "చిన్న దెబ్బేంటి, రక్తం వస్తోంది చూడు" అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ క్షణం స్వప్నకు అర్థమైంది కార్తీక్ తన జీవితంలో ఎంతగా ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు అని. అతని మీద ఆమెకు కలిగింది జాలి కాదు, అది ఒక రకమైన అనురాగం. రాహుల్ జ్ఞాపకాలు పక్కకు తొలగి కార్తీక్ రూపం ఆమె మనసును ఆక్రమించడం మొదలుపెట్టింది. కార్తీక్ బెడ్ రెస్ట్‌లో ఉన్న ఆ 10 రోజులు స్వప్న అతని కంటికి రెప్పలా సేవ చేసింది. అతనికి తినిపించడం, మందులు వేయడం, అతనికి బోర్ కొట్టకుండా కథలు చెప్పడం. ఇలా ప్రతి క్షణం అతని పక్కనే ఉంది. ఒక రాత్రి కార్తీక్ నిద్రపోతుంటే స్వప్న అతని ముఖం వంక నిశ్శబ్దంగా చూస్తుండిపోయింది. రాహుల్ నా మొదటి ప్రేమ కావచ్చు, కానీ కార్తీక్ నా జీవితం. నా కోసం ఇంతగా పరితపించే ఈ మనిషిని నేనికపై ఎందుకు దూరం పెట్టాలి అని తనని తాను ప్రశ్నించుకుంది. మెల్లగా వంగి కార్తీక్ నుదుటి మీద ఒక ముద్దు పెట్టింది. ఆ స్పర్శతో కార్తీక్ కళ్ళు తెరవలేదు కానీ ఆ పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు విరిసింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న మౌన గోడ పూర్తిగా కూలిపోయింది. కార్తీక్ ప్రేమ గెలిచింది. స్వప్న తన గతాన్ని మర్చిపోలేదు కానీ వర్తమానాన్ని ప్రేమించడం నేర్చుకుంది. కానీ సరిగ్గా అదే సమయంలో రాహుల్ మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వస్తాడని వారు ఊహించలేదు. కార్తీక్ కాలి గాయం నెమ్మదిగా తగ్గుతోంది గానీ, ఆ గాయం వారిద్దరి మధ్య ఉన్న మానసిక దూరాలను మాత్రం పూర్తిగా తుడిచేసింది. స్వప్నలో ఇప్పుడు పాత నిస్సత్తువ లేదు. ఆమె కళ్ళల్లో ఒక కొత్త కాంతి కనిపిస్తోంది. అది ఒకరిపై ఆధారపడటంలో ఉండే భరోసా ఇచ్చే కాంతి. కార్తీక్ ఇంకా మంచం మీదే ఉన్నాడు. స్వప్న కాఫీ కప్‌తో గదిలోకొచ్చింది. కిటికీ గుండా పడుతున్న సూర్యరశ్మి కార్తీక్ ముఖం మీదే పడుతోంది. అది చూసి స్వప్న మెల్లిగా వెళ్లి తెరలు సరిచేసింది. కార్తీక్ కళ్ళు తెరిచి చూశాడు. "స్వప్న, నువ్వు నా కోసం ఇంతలా కష్టపడక్కర్లేదు. నాకిప్పుడు చాలా బావుందన్నాడు." స్వప్న కాఫీ కప్ అందిస్తూ, "కష్టపడటం ఎవరు చెప్పారు? నా భర్తని నేను చూసుకోవడం కష్టమా? ఆ మాటంటే నాకు కోపం వస్తుంటుంది" చిన్నగా నవ్వుతూ. భర్త అన్న పదం ఆమె నోటి నుండి అంత సహజంగా రావడం చూసి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. అతని గుండెల్లో ఏదో తెలియని తీపి సంచలనం. "అంటే నన్ను నువ్వు పూర్తిగా స్వీకరించావన్నమాట" అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. స్వప్న ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అతని పక్కన కూర్చొని, "కార్తీక్, నా గతం నాకొక పాఠం నేర్పింది. కానీ నా వర్తమానం నాకు బ్రతకడం నేర్పిస్తోంది. నువ్వు నా కోసం చూపించిన సహనం, నా మౌనాన్ని నువ్వు గౌరవించిన తీరు ఏ మగాడు చేయలేడు. నా మనసులో నీకు చోటివ్వడం కాదు కార్తీక్, నా మనసే నీదైపోయిందని" అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ రోజు వారిద్దరి మధ్య ఉన్న అపరిచిత్వం పూర్తిగా కరిగిపోయింది. కార్తీక్ పూర్తిగా కోలుకున్నాక ఇద్దరూ కలిసి ఒక చిన్న ట్రిప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది ఒక అందమైన హిల్ స్టేషన్. చల్లని గాలి, పచ్చని ప్రకృతి వారి మధ్య వారిద్దరూ ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లుగా అనిపించింది. సాయంత్రం వేళ ఒక పచ్చని గడ్డి మైదానంలో కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. "స్వప్న, నీకు తెలుసా, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు ఒక విగ్రహంలా అనిపించావు. అందంగా ఉన్నావు కానీ జీవం లేనట్టుగా ఉండేదానివి. కానీ ఇప్పుడు నువ్వొక ప్రవహించే నదిలా ఉన్నావన్నాడు కార్తీక్ ఆమె భుజంపై చెయ్యి వేస్తూ. స్వప్న అతని భుజం మీద తల వాల్చింది. "ఆ నదికి సముద్రం దొరికింది కార్తీక్.
అందుకే ఈ వేగం. నా జీవితంలో రాహుల్ ఒక అందమైన కల మాత్రమే. కానీ నువ్వు నా కళ్ళ ముందు ఉన్న నిజానివి. కలల కంటే నిజాలే ఎక్కువ కాలం తోడుంటాయని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. కార్తీక్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఏ అడ్డుగోడలు లేవు. గతానికి సంబంధించిన ఛాయలు కూడా లేవు. కేవలం ఇద్దరు వ్యక్తులు, వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన అనురాగం మాత్రమే ఉన్నాయి. తిరిగి వచ్చాక వారి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతోంది. స్వప్న మళ్ళీ పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టింది. ఆమె వేసే ప్రతి చిత్రంలోనూ కార్తీక్ ఛాయలు ఉండేవి. కార్తీక్ ఆఫీస్ నుంచి రాగానే ఆమెతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇద్దరూ కలిసి వంట చేయడం, పాత పాటలు వినడం, భవిష్యత్తు గురించి చర్చించుకోవడం, ఇలా వారి మధ్య ఒక పరిపూర్ణమైన దాంపత్యం నెలకొంది. ఒకరోజు కార్తీక్ స్వప్న కోసం ఒక సర్ప్రైజ్‌ని ప్లాన్ చేశాడు. ఆమెకిష్టమైన పెయింటింగ్ ఎగ్జిబిషన్‌కి ఆమెను తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమె వేసిన ఒక చిత్రాన్ని కూడా ఉంచాడు. అది చూసిన స్వప్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నా ప్రతిభను నేను మర్చిపోయినా నువ్వు మాత్రం గుర్తించావు కార్తీక్. నీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు అని అంది స్వప్న. భార్యాభర్తల మధ్య కృతజ్ఞతలు ఎందుకు స్వప్న? నీ సంతోషమే నా విజయం అని అన్నాడు కార్తీక్ ఆమె చేతిని నొక్కుతూ. ఆ రాత్రి వాళ్ళు డిన్నర్ ముగించుకొని ఇంటికి వస్తుండగా స్వప్న మనసులో ఒక వింతైన ప్రశాంతత ఉంది. తను తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఆమెకనిపించింది. ఒకరి కోసం వేచి చూడటం కంటే తనను ప్రేమిస్తున్న వారిని ప్రేమించటంలోని నిజమైన తృప్తి ఉందని ఆమె గ్రహించింది. కానీ సరిగ్గా అప్పుడే ఆ విధి మళ్ళీ తన వక్రబుద్ధి చూపించడం మొదలుపెట్టింది. కార్తీక్ ఆఫీస్‌కి ఒక కొత్త బిజినెస్ పార్ట్నర్ రాబోతున్నాడని, అతని పేరు రాహుల్ అని కార్తీక్‌కి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ విషయం ఇంకా స్వప్నకి తెలియదు. రాబోయే తుఫాను ముందున్న ప్రశాంతతను ఆ దంపతులు ఆస్వాదిస్తూ ఉన్నారు. జీవితం ఒక నిలకడైన నదిలా సాగుతున్నప్పుడు అందులో ఒక చిన్న రాయి పడినా వచ్చే అలలు తీరం దాకా వెళ్తాయి. కార్తీక్, స్వప్నల జీవితం కూడా అలాగే ఉంది. కార్తీక్ అంకితభావం, స్వప్న పరిణితి చెందిన ప్రేమతో వారి సంసారం ఒక నందనవనంలా మారింది. కానీ విధి రాసిన వింత నాటకంలో మలుపులు ఎప్పుడూ ఊహించని విధంగానే ఉంటాయి. కార్తీక్ కంపెనీ ఒక పెద్ద మల్టీనేషనల్ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. ఆ ప్రాజెక్ట్‌కు హెడ్‌కు విదేశాల నుండి ఒక యువ పారిశ్రామికవేత్త రాబోతున్నాడని కార్తీక్ ఆఫీస్‌లో అందరూ మాట్లాడుకుంటున్నారు. కార్తీక్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. స్వప్న ఈరోజు ఆఫీస్‌లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. కొత్త పార్ట్నర్ వస్తున్నారు. సాయంత్రం మన ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా ఉండాలని కార్తీక్ ఉదయాన్నే చెప్పాడు. స్వప్న నవ్వుతూ తప్పకుండా కార్తీక్. అంతా నేను చూసుకుంటానంది. ఆమెకు తన భర్త సాధించిన విజయమే పెద్ద పండుగ. ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కార్తీక్ తన సీట్లో కూర్చొని ఫైల్స్ చూసుకుంటున్నాడు. అప్పుడు తలుపు తెరుచుకుంది. ఒక యువకుడు సూట్ వేసుకొని హుందాగా లోపలికి అడుగుపెట్టాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన గాంభీర్యం, లోతైన నిశ్శబ్దం ఉన్నాయి. హలో మిస్టర్ కార్తీక్, ఐయామ్ రాహుల్. రాహుల్ వర్మ అంటూ చేయి చాచాడు కార్తీక్. ఆ పేరు వినగానే ఒక క్షణం స్తంభించిపోయాడు. రాహుల్, స్వప్న డైరీలో చూసిన పేరు. ఆమె కన్నీళ్ళకు కారణమైన పేరు. కానీ ఈ లోకంలో రాహుల్ అనే పేరు గలవారు వేల మంది ఉంటారు కదా అని తనని తాను సమాధానపరుచుకున్నాడు. వెల్కమ్ మిస్టర్ రాహుల్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కార్తీక్. మీటింగ్ అంతా కూడా సాఫీగా సాగింది. రాహుల్ చాలా తెలివైన వాడని, పని పట్ల అంకితభావం ఉన్నవాడని కార్తీక్ గ్రహించాడు. కానీ అతని మాటల్లో ఎక్కడో ఒక తెలియని వేదన వినిపిస్తోంది. కార్తీక్ ఇల్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంది. స్వప్న నీలిరంగు పట్టు చీరలో మెరిసిపోతోంది. అతిథులంతా కూడా వస్తున్నారు. కార్తీక్ గుమ్మం దగ్గర నిలబడి రాహుల్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. రాహుల్ కారు దిగాడు. కార్తీక్ అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. రాహుల్, మా ఆవిడను మీకు పరిచయం చేస్తాను. స్వప్న ఇట్రా అమ్మా అని అంటూ పిలిచాడు. స్వప్న చిరునవ్వుతో వెనక్కి తిరిగింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె చేతిలోని జ్యూస్ గ్లాస్ కింద పడి ముక్కలయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది. ఎదురుగా ఉన్నది ఎవరో కాదు, తను ప్రాణంగా ప్రేమించి విధిలేక వదిలేసిన తన రాహుల్. రాహుల్ కూడా నిర్ఘాంతపోయాడు. తను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న ముఖం, తన కలల్లో నిత్యం వచ్చే రూపం, తన బిజినెస్ పార్ట్నర్ భార్యగా ఎదురుగా నిలబడి ఉంది. కార్తీక్ ఇద్దరి ముఖాల్లోని మార్పులను గమనించాడు. అతనికి అప్పుడే అర్థమయింది. తను భయపడినట్టుగా ఆ రాహుల్ ఇతనే అని. కానీ ఒక ఆతిథ్యం ఇచ్చే యజమానిగా అతను సంయమనం కోల్పోలేదు. ఏమైంది స్వప్న? కంగారు పడకు, గ్లాసు జారిపోయింది అంతే కదా అని సర్ది చెప్పాడు. రాహుల్ వైపు తిరిగి, తను నా భార్య స్వప్న అన్నాడు చాలా గంభీరంగా. రాహుల్ వణుకుతున్న గొంతును సరిచేసుకుంటూ నమస్తే స్వప్న గారు అని అన్నాడు. ఆ గారు అన్న పదంలో ఒక రకమైన దూరం, గౌరవం
అంతకు మించి ఒక వేదన కూడా ఉన్నాయి. స్వప్న ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ళల్లో నీటి సుడులు తిరుగుతూ ఉన్నాయి. కార్తీక్ ఆమె భుజంపై చేయి వేసి లోపలికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో స్వప్న అని పంపేశాడు. ఆ రాత్రంతా ముగ్గురికి ఒక పరీక్షే. స్వప్న గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. దేవుడా! మళ్ళీ ఎందుకితన్ని నా ముందుకు తెచ్చావు? ఇప్పుడిప్పుడే నా జీవితం ఒక దారికొస్తోంది అనుకుంటే మళ్ళీ ఈ సంఘర్షణ ఏంటి అని అనుకుంటూ తల పట్టుకుంది స్వప్న. రాహుల్ కూడా పార్టీ నుంచి త్వరగానే వెళ్ళిపోయాడు. తన కారులో ఒంటరిగా కూర్చొని ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. తను ప్రేమించిన స్వప్న ఇప్పుడు వేరొకరిది. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం అతనికి ఒక 1000 గుండు సూదుల్లా గుచ్చుకుంటోంది. కార్తీక్ మాత్రం మౌనంగా బాల్కనీలో నిలబడి చీకట్లోకే చూస్తున్నాడు. అతనికి తెలుసు ఇకపై తన జీవితం మునుపటిలా ఉండదని. తుఫాను రాకముందు ఉండే ప్రశాంతతలాగా ముగిసింది. తన భార్య మనసు మళ్ళీ ఆ పాత ప్రేమికుడి వైపు మళ్లుతుందా? లేక తన మీద ఉన్న ఆ గౌరవంతో తను తన దగ్గరే ఉంటుందా? 3 మనసులు, 3 విభిన్నమైన బాధలు. రాత్రి గడిచింది కానీ కొత్త రోజు ఏ పాఠం నేర్పుతుందో ఎవరికీ తెలియదు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. స్వప్న గదిలో దీపం ఆర్పేసి చీకట్లో కూర్చొనుంది. కిటికీ గుండా వచ్చే చంద్రకాంతి ఆమె కన్నీళ్లను మరింత ప్రకాశవంతంగా మారుస్తోంది. రాహుల్ ఎందుకు మళ్ళొచ్చావు? అన్న ప్రశ్న ఆమె మనసును తొలిచేస్తోంది. రాహుల్‌ను చూడగానే తన పాత ప్రపంచం మొత్తం కళ్ళ ముందు కదిలింది. కానీ తను ఇప్పుడు కార్తీక్ భార్య. కార్తీక్ ఇచ్చిన గౌరవం, చూపించిన ప్రేమ ఆమె కళ్ళ ముందు కదిలాడాయి. మరుసటి రోజు ఉదయం రాహుల్ తన హోటల్ గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అసలు ఈ ప్రాజెక్ట్‌ని వదులుకొని వెళ్ళిపోదామా అని కూడా అనుకున్నాడు. కానీ తను వృత్తిపరంగా చాలా ఎత్తుకు ఎదిగాడు. బాధ్యతని వదులుకోవడం అతనికిష్టం లేదు. అదే సమయంలో కార్తీక్ పట్ల అతనికి ఒక రకమైన అసూయ, మరికొంత గౌరవం కూడా కలిగాయి. కార్తీక్ చాలా అదృష్టవంతుడు. స్వప్న లాంటి అమ్మాయి అతనికి భార్యగా దొరికినందుకని తనలో తానే అనుకున్నాడు. రాహుల్ ఆఫీస్‌కి వెళ్ళేసరికి కార్తీక్ అక్కడ సిద్ధంగా ఉన్నాడు. కార్తీక్ ప్రవర్తనలో ఏ మార్పు లేదు. మునుపటిలాగే మర్యాదగా, ప్రొఫెషనల్‌గా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ రాహుల్. నిన్న రాత్రి పార్టీలో మా ఆవిడ కొంచెం అస్వస్థతకు గురైంది. అందుకే మీతో తను సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఏమీ అనుకోకండి అని అన్నాడు కార్తీక్ కావాలని. రాహుల్ గుండెల్లో రాయి పడ్డట్టయింది. పర్వాలేదు కార్తీక్. ఇట్స్ ఓకే అని సర్దుకున్నాడు. రోజంతా కూడా ఇద్దరూ కలిసి పనిచేశారు. పని మధ్యలో ఎప్పుడు స్వప్న ప్రస్తావన రాకుండా ఇద్దరూ కూడా జాగ్రత్త పడ్డారు. కానీ ఇద్దరి మనసుల్లోనూ ఆమె ఆలోచనే ఉంది. ఒకరోజు సాయంత్రం కార్తీక్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడు. కొన్ని ఫైల్స్ ఇంట్లో మర్చిపోవడంతో రాహుల్‌ను తన ఇంటికి తీసుకుని వెళ్లి అవి తీసుకురమ్మని చెప్పాడు. రాహుల్ మొదట నిరాకరించినా కార్తీక్ పట్టుబట్టడంతో వెళ్ళక తప్పలేదు. రాహుల్ కార్తీక్ ఇంటికి వెళ్ళేసరికి స్వప్న తోటలో మొక్కలకు నీళ్లు పోస్తోంది. రాహుల్‌ని చూడగానే ఆమె చేతిలోని పైప్ కింద పడిపోయింది. నీళ్లు ధారగా కారుతున్నాయి. ఫైల్స్ కోసం వచ్చాను స్వప్న అన్నాడు రాహుల్ తలదించుకొని. లోపల ఉన్నాయి తీసుకునిరా అంది స్వప్న గంభీరంగా. రాహుల్ లోపలికి వెళ్ళాడు. హాల్‌లో గోడ మీద స్వప్న, కార్తీక్ కలిసి ఉన్న పెద్ద ఫోటో ఉంది. అందులో స్వప్న నవ్వుతోంది. ఆ నవ్వు రాహుల్‌కు ఒక బాణంలాగా గుచ్చుకుంది. తన పక్కన ఉన్నప్పుడు కూడా ఆమె ఇంత ఆనందంగా లేదు. అంటే ఆమె కార్తీక్‌తో చాలా సంతోషంగా ఉందా? రాహుల్ ఆ ఫైల్స్ తీసుకొని బయటకొస్తుంటే స్వప్న అడ్డుపడింది. "నువ్వెందుకు మళ్ళీ వచ్చావు రాహుల్? మమ్మల్ని ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వవు?" అని గట్టిగా అడిగింది. రాహుల్ ఆగిపోయాడు. "నేను కావాలని రాలేదు స్వప్న. విధి నన్ను ఇక్కడికి తీసుకొనొచ్చింది. నిన్ను మర్చిపోవడానికి నేనెంతగానో ప్రయత్నించాను. కానీ నువ్వు నా ప్రాణం. నో రాహుల్. నేనిప్పుడు ఒకరి భార్యను. ఆ మనిషి నన్ను దైవంలా చూసుకుంటున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మా బంధం దెబ్బతింటుంది. ప్లీజ్ వెళ్ళిపో" అంది స్వప్న ఏడుస్తూ. "నేను వెళ్ళిపోతాను స్వప్న. కానీ ఒక్కటి చెప్పు. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? లేక కేవలం బాధ్యత కోసమే ఉంటున్నావా?" అని రాహుల్ ఆమె కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగాడు. స్వప్న ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. "నేనతన్ని ప్రేమిస్తున్నాను రాహుల్. నీ మీద ఉన్నది ఆకర్షణ కావచ్చు. కానీ కార్తీక్ మీద ఉన్నది నా జీవితం. అది నీకర్థం కాదని" గట్టిగా చెప్పి లోపలికి పరిగెత్తింది స్వప్న. రాహుల్ అక్కడే నిలబడిపోయాడు. ఆమె మాటలు అతని హృదయాన్ని ముక్కలు చేశాయి. కానీ అదే సమయంలో అతనికి ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఆమె సంతోషంగా ఉందన్న విషయం అతనికి ఊరటనిచ్చింది. కానీ ఈ సంభాషణంతా గుమ్మం దగ్గరకొచ్చిన కార్తీక్ విన్నాడు. తన భార్య తన పట్ల చూపిస్తున్న ప్రేమని, రాహుల్‌కు ఆమె ఇచ్చిన సమాధానాన్ని విని కార్తీక్ కళ్ళు చెమ్మగిల్లాయి. తన భార్యను అనుమానించడం ఎంత తప్పో అతనికి అర్థమైంది. అయితే రాహుల్ వెళ్ళిపోయాక స్వప్న గదిలో కూర్చొని రాహుల్ జ్ఞాపకాలతో ఏడుస్తోంది. అది ప్రేమ కాకపోయినా ఒక పాత బంధం తెగిపోయినప్పుడు వచ్చే వేదన. కార్తీక్ గదిలోకి వెళ్ళాడు. ఆమెను హత్తుకున్నాడు. "ఏడవకు స్వప్న.
నాకు అంతా తెలుసు. నీ మనసులో ఎంత సంఘర్షణ ఉందో కూడా నేను అర్థం చేసుకోగలను అన్నాడు కార్తీక్. స్వప్న కార్తీక్ ఛాతీపై తలవాల్చి నన్ను వదిలేయకండి కార్తీక్. నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను అని అన్నది. కార్తీక్ ఆమెను మరింత గట్టిగా హక్కున చేర్చుకున్నాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న బంధం రాహుల్ రాక వల్ల మరింత బలపడింది. కానీ రాహుల్ మాత్రం ఆ గతం నుంచి బయటపడలేక మౌనంగా రోదిస్తున్నాడు. రాహుల్ తన హోటల్ గదిలో కిటికీ దగ్గర నిలబడి నగరం వైపే చూస్తున్నాడు. స్వప్న అన్న మాటలు కార్తీక్ నా జీవితం అదే అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇంతకాలం తను ఒక భ్రమలో బ్రతికాడు. స్వప్న కూడా తనలాగే బాధపడుతుంటుందని, తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుందని అనుకున్నాడు. కానీ వాస్తవం వేరుగా ఉంది. ఆమె ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంది. ఆ ప్రపంచంలో అతనికి స్థానం లేదు. రాహుల్ మనసులో కోపం లేదు. కేవలం ఒక రకమైన శూన్యం ఉంది. తను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తోందని తెలిసినప్పుడు కలిగే ఆ వేదన వర్ణనాతీతం. కార్తీక్‌లో ఏముంది నాలో లేనిది అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. కానీ సమాధానం అతనికి ఆఫీసులోనే దొరికింది. మరుసటి రోజు ఆఫీసులో ఒక వింత సంఘటన జరిగింది. ఆఫీసులోని ఒక పాత ఉద్యోగి ఆరోగ్యం పడిపోతే కార్తీక్ స్వయంగా అతన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం, ఆ కుటుంబానికి అండగా నిలబడటం రాహుల్ చూశాడు. కార్తీక్ వ్యక్తిత్వంలో ఉన్న నిస్వార్థం, ఎదుటివారి బాధను తనదిగా భావించే గుణం రాహుల్‌ని ఆశ్చర్యపరిచాయి. రాహుల్ ఏంటలా ఆలోచిస్తున్నావని అడిగాడు కార్తీక్. హాస్పిటల్ నుంచి తిరిగొస్తూ ఏం లేదు కార్తీక్, మీరు చాలా గ్రేట్. ఒక బాస్‌లా కాకుండా ఒక మనిషిలా ఆలోచిస్తారన్నాడు రాహుల్. కార్తీక్ నవ్వి మనుషుల మధ్య బంధాలే ముఖ్యం రాహుల్. డబ్బు, హోదా అన్నీ ఈ రోజుంటాయి రేపు పోతాయి. కానీ మనం సంపాదించుకున్న ప్రేమ మాత్రమే శాశ్వతం. స్వప్న కూడా నన్ను అందుకే ఇష్టపడిందనుకుంటాను అన్నాడు చాలా క్యాజువల్‌గా. ఆ మాటలో ఎక్కడా ఎత్తుపొడుపు లేదు. కార్తీక్ చాలా నిజాయితీగానే అన్నాడు. రాహుల్‌కి అప్పుడు అర్థమైంది. తాను స్వప్నను ప్రేమించాను కానీ కార్తీక్ ఆమెను గౌరవించాడు. ఆమెను ఒక వ్యక్తిగా గుర్తించాడు. తన ప్రేమలో స్వార్థం ఉంది. కానీ కార్తీక్ ప్రేమలో త్యాగం ఉంది. ఇటుపక్క స్వప్న పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. రాహుల్ తన కళ్ళ ముందే ఉండటం ఆమెను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. రాహుల్ పట్ల ఆమెకు ఇప్పుడు ప్రేమ లేకపోయినా పాత జ్ఞాపకాలు ఒక నీడలా వెంటాడుతున్నాయి. ఒకరోజు కార్తీక్ స్వప్నం తీసుకొని డిన్నర్‌కి వెళ్ళాడు. అనుకోకుండా అదే హోటల్‌కి రాహుల్ కూడా వచ్చాడు. ముగ్గురు ఒకే టేబుల్ దగ్గర కూర్చోవాల్సొచ్చింది. వాతావరణం చాలా భారంగా ఉంది. కార్తీకే చొరవ తీసుకొని సంభాషణ మొదలుపెట్టాడు. రాహుల్, మీకు తెలుసా స్వప్న వేసే పెయింటింగ్స్‌లో ఒక మౌనం ఉంటుంది. ఆ మౌనాన్ని అర్థం చేసుకోవడానికే నాకు చాలా కాలం పట్టింది. కానీ ఇప్పుడు ఆమె ప్రతి రంగులోనూ నాకు ఒక ఆశ కనిపిస్తోంది. రాహుల్ స్వప్న వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో కార్తీక్ పట్ల ఉన్న ఆరాధన అతనికి స్పష్టంగా కనిపించింది. అవును కార్తీక్, స్వప్న ఇప్పుడు ఒక అద్భుతమే. ఆమెను అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప హృదయం ఉండాలి. అది మీ దగ్గర ఉందన్నాడు రాహుల్ మనస్ఫూర్తిగా. ఆ క్షణం రాహుల్ మనసులోని భారం తగ్గిపోయింది. తన ప్రేమను పట్టుకొని వేలాడటం కంటే ఆమె సంతోషాన్ని చూసి ఆనందించడమే నిజమైన ప్రేమని అతను తెలుసుకున్నాడు. ఆ రాత్రి తిరిగొస్తుండగా రాహుల్ ఒక నిర్ణయానికొచ్చాడు. తనిక్కడుంటే స్వప్న, కార్తీక్‌ల మధ్య ఎప్పుడూ ఏదో ఒక అసౌకర్యం అంటూనే ఉంటుంది. ప్రాజెక్ట్ ముగియగానే మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ వెళ్ళే ముందు స్వప్నతో ఒకసారి ప్రశాంతంగా మాట్లాడాలనుకున్నాడు. అది క్షమాపణ కోరడానికైనా, లేదా ఆ బంధానికి ఒక గౌరవప్రదమైన ముగింపునివ్వడానికైనా. మరుసటి రోజు ఉదయం రాహుల్ నుంచి స్వప్నకు ఒక మెసేజొచ్చింది. స్వప్న, సాయంత్రం ఒకసారి పాత కాలేజీ దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గరికి రాగలవా? ఇది మన గతం కోసం కాదు, మన భవిష్యత్తు కోసం. నేనెప్పటికీ నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను. స్వప్న ఆ మెసేజ్ చూసి సందిగ్ధంలో పడింది. వెళ్ళాలా? వద్దా? వెళ్తే కార్తీక్ ఏమనుకుంటారు? కానీ కార్తీక్ మీద ఆమెకున్న నమ్మకం, ఆమె ఈ విషయం కార్తీక్‌కి చెప్పాలని అనుకుంది. కానీ కార్తీక్ అప్పటికే ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళాడు. స్వప్న ఒంటరిగా పాత జ్ఞాపకాల చోటుకి బయలుదేరింది. అక్కడ రాహుల్ ఆమె కోసం వేచి చూస్తున్నాడు. ఆ వేప చెట్టు సాక్షిగా వారిద్దరి మధ్య ఒక ఆఖరి సంభాషణ జరగబోతోంది. కానీ అది వారి జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. స్వప్న తన కారును కాలేజ్ గేటు వద్ద ఆపి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ పాత వేప చెట్టు వైపే వెళ్తోంది. ఒక్కో అడుగు వేస్తుంటే తన జీవితంలోని పాత జ్ఞాపకాలన్నీ ఒక సినిమా రీల్‌లా ఆమె కళ్ళ ముందు కదులుతున్నాయి. ఆ చెట్టు కిందే కదా తను రాహుల్‌కు మాటిచ్చింది. ఆ చెట్టు కిందే కదా వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకున్నారు. దూరం నుంచే రాహుల్ కనిపించాడు. అతను ఆ చెట్టుకు ఆనుకొని నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు. స్వప్న దగ్గరికి వెళ్ళగానే అతను వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు పాత ఆవేదన లేదు. ఒక రకమైన నిశ్చలమైన ప్రశాంతత ఉంది. వస్తావో లేదో అనుకున్నాను స్వప్న అన్నాడు రాహుల్ మెల్లగా. రావాలని లేదు రాహుల్. కానీ మన మధ్య ఉన్న ఈ గందరగోళానికి ఒక ముగింపు ఉండాలనే వచ్చాను. ఏం మాట్లాడాలి? అని అడిగింది స్వప్న గంభీరంగా. రాహుల్ ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు. స్వప్న, నిన్ను మళ్ళీ చూసినప్పుడు నాలో పాత ప్రేమ మేల్కొంది.
నిన్ను కార్తీక్ నుంచి లాక్కోవాలని కూడా అనిపించింది. కానీ గత కొద్ది రోజులుగా కార్తీక్‌ని గమనించాక నాకొకటి అర్థమైంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకున్నాను కానీ, కార్తీక్ నిన్ను జీవిస్తున్నాడు. నీ మౌనాన్ని, నీ బాధను అతను మోసినంతగా నేను మొయ్యలేను. స్వప్న కలలో నీళ్లు తిరిగాయి. రాహుల్ కొనసాగించాడు. నేను రేపు ఉదయం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇండియాకి రాను. వెళ్ళే ముందు నీకొక్కటే చెప్పాలనుకున్నాను. నువ్వు సరైన వ్యక్తి చేతిలోనే ఉన్నావు. కార్తీక్ నీకు భర్త మాత్రమే కాదు, నీ ఆత్మకు తోడు. నన్ను పూర్తిగా నీ మనసులో నుంచి తుడిచే స్వప్న. ఆ వెండి ఉంగరం లాగి నా జ్ఞాపకాల్ని కూడా ఈ చెట్టు కిందే వదిలేయ్. స్వప్న వెక్కి వెక్కి ఏడ్చింది. అది రాహుల్ మీద ఉన్న ప్రేమతో కాదు, తను పడ్డ ఇన్నాళ్ల సంఘర్షణ ముగిసిందన్న ఊరటతో. నన్ను క్షమించు రాహుల్. నీకు అన్యాయం చేశానని ఎప్పుడూ బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నా మనసు తేలిక పడింది. నువ్వు కూడా నీ జీవితంలో సంతోషంగా ఉండాలి అని అంది. రాహుల్ ఆమె వైపు చెయ్యి చాచాడు. ఆమె అతని చేతిని అందుకుంది. అది ఒక ప్రేమికుడి స్పర్శ కాదు. అది ఒక పాత స్నేహితుడి వీడ్కోలు. ఆల్ ది బెస్ట్ స్వప్న. నీ పెయింటింగ్స్‌లో ఎప్పుడూ రంగులు నిండుగా ఉండాలని చెప్పి అతను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. స్వప్న అక్కడే ఒక రాయి మీద కూర్చొని ఏడుస్తోంది. కాసేపటికి ఆమె భుజంపై ఒక వెచ్చని చెయ్యి పడింది. ఉలిక్కిపడి చూస్తే అక్కడ కార్తీక్ ఉన్నాడు. కార్తీక్, మీరు ఊరు వెళ్లారు కదా అని ఆశ్చర్యంగా అడిగింది. పని త్వరగా ముగిసింది స్వప్న. ఇంటికి వెళ్తే నువ్వు లేవు. నీ ఫోన్‌లో రాహుల్ మెసేజ్ చూశాను. అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు కార్తీక్ ప్రశాంతంగా. స్వప్న భయపడింది. కార్తీక్ నేను కావాలని రాలేదు. అతను వెళ్ళిపోతున్నానంటే కార్తీక్ ఆమె నోటి మీద చెయ్యి వేసి, నాకు తెలుసు స్వప్న, నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. నీ గతం నీకు వీడ్కోలు చెప్పాలనుకుంది. నువ్వు దానికి సహకరించావు. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నాడు. స్వప్న కార్తీక్‌ని గట్టిగా హత్తుకుంది. మీరెందుకు ఇంత మంచివారు కార్తీక్? నన్నెందుకు అనుమానించరు? కార్తీక్ నవ్వి, ప్రేమ ఉన్న చోట అనుమానానికి తావుండదు స్వప్న. నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ మనసు మీద నాకు గౌరవం ఉంది. ఇప్పుడు రాహుల్ వెళ్ళిపోయాడు. నీ మనసులో ఆ గది ఇప్పుడు ఖాళీ అయ్యింది కదా! ఆ గదిని కూడా నా ప్రేమతో నింపేస్తానన్నాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ విధి మరో నాటకానికి తెరలేపింది. రాహుల్ వెళ్తున్న కారు హైవే మీద ఒక ప్రమాదానికి గురైందని వాళ్ళకు ఫోనొచ్చింది. హాస్పిటల్‌కి వెళ్ళేసరికి రాహుల్ పరిస్థితి విషమంగా ఉంది. అతను చివరిసారిగా కార్తీక్‌ని, స్వప్నను చూడాలని కోరుకున్నాడు. డాక్టర్లు తల అడ్డంగా ఊపారు. రాహుల్ బ్రతకడం కష్టమని. ఆఖరి నిమిషాల్లో రాహుల్ కార్తీక్ చేయి పట్టుకొని, కార్తీక్, స్వప్నను జాగ్రత్తగా చూసుకో. నా చివరి కోరిక ఒక్కటే, మీరెప్పటికీ విడిపోకూడదని ప్రాణాలు వదిలాడు. రాహుల్ మరణం స్వప్న ప్రపంచాన్ని ఒక్కసారిగా స్తంభింపజేసింది. గతం తన కళ్ళ ముందే కనుమరుగైందన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. రాహుల్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత కూడా స్వప్న ఒక రకమైన శూన్యంలోకి వెళ్ళిపోయింది. గదిలోనే ఉంటూ ఎవరితోనూ మాట్లాడకుండా, కనీసం ఆహారం కూడా తీసుకోకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఎండిపోయాయి. కానీ గుండెల్లో భారం మాత్రం పెరుగుతూనే ఉంది. కార్తీక్ ఈ పరిస్థితిని చూసి కలత చెందాడు. కానీ అతను ఎక్కడా కూడా అసహనం ప్రదర్శించలేదు. స్వప్న మీద కోప్పడలేదు. ఒక మనిషి తన మొదటి ప్రేమను, తన గతాన్నలా కోల్పోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అతనికి తెలుసు. అతను స్వప్నకు కావాల్సినంత సమయాన్నిచ్చాడు. ప్రతిరోజు అతను స్వయంగా ఆమెకు నచ్చిన వంటకాలు చేసి తీసుకెళ్ళేవాడు. ఆమె పక్కన నిశ్శబ్దంగా కూర్చొని ఆమె తల నిమురుతూ ఉండేవాడు. స్వప్న, ఏడు. నీ మనసులో ఉన్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు రావాలి. అలా లోపల దాచుకుంటే నువ్వు తట్టుకోలేవని సున్నితంగా చెప్పేవాడు. స్వప్న ఒక్కసారిగా కార్తీక్‌ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. కార్తీక్ అతనలా వెళ్ళిపోతాడని అనుకోలేదు. వెళ్తూ వెళ్తూ కూడా మన క్షేమాన్నే కోరుకున్నాడు. నేనతనికి ఏం చేయలేకపోయానంటూ రోదించింది స్వప్న. కార్తీక్ ఆమెను ఓదారుస్తూ, నువ్వతనికి చేయగలిగింది ఒకటే స్వప్న. అతను కోరుకున్నట్టుగా మనం సంతోషంగా ఉండటం. రాహుల్ ఆత్మ శాంతించాలంటే నువ్వు మళ్ళీ నవ్వాలి. నీ పెయింటింగ్స్ మళ్ళీ రంగులద్దుకోవాలన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ కార్తీక్ తన ప్రేమతో స్వప్న గాయాలను మాన్పడం మొదలుపెట్టాడు. అతను ఆమెను బయటకు తీసుకెళ్లడం, రాహుల్ గురించి మంచి విషయాలను చర్చించడం ద్వారా ఆమెలోని అపరాధ భావాన్ని పోగొట్టాడు. ఒకరోజు సాయంత్రం కార్తీక్ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ స్వప్నకిచ్చాడు. అది తెరిచి చూస్తే అందులో కొత్త పెయింటింగ్ బ్రష్‌లు, రంగులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక బొమ్మ గీయాలి. అది రాహుల్ జ్ఞాపకార్థం కాదు, మన భవిష్యత్తు కోసం అన్నాడు కార్తీక్. స్వప్న నెమ్మదిగా కుంచపట్టింది. ఆ రోజు ఆమె ఒక అద్భుతమైన చిత్రం గీసింది. అది ఒక చీకటి గదిలోకి ప్రవేశిస్తున్న సూర్యరశ్మి. ఆ సూర్యరశ్మి మరెవరో కాదు, కార్తీక్. ఆ చిత్రం చూసి కార్తీక్ కళ్ళల్లో ఆనందం చూశాక స్వప్న మనసులో ఉన్న చివరి మౌన వేగం కూడా విడిపోయింది. ఆమెకు అర్థమైంది, రాహుల్ ఒక అందమైన కవిత అయితే కార్తీక్ ఒక అద్భుతమైన జీవితం. రాహుల్ జ్ఞాపకాలు ఎప్పటికీ ఒక తీపి గుర్తుగా మిగిలిపోతాయి. కానీ తన సర్వస్వం కార్తీక్ మాత్రమే అని ఆమె దృఢంగా నిర్ణయించుకుంది. వారిద్దరి మధ్య అనురాగం ఇప్పుడు మునుపటి కంటే పదింతలు పెరిగింది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, ఒకరి బాధను మరొకరు పంచుకోవడంలో వారు ఆదర్శ దంపతులుగా మారారు. రాహుల్ చనిపోయి నెల రోజులు కావస్తోంది. ఇంటి వాతావరణం ఇప్పుడిప్పుడే మామూలు స్థితికొస్తోంది. ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చిన కార్తీక్ చేతిలో ఒక పాత కవరుంది.
రాహుల్ యాక్సిడెంట్ అయినప్పుడు అతని కారులో దొరికిన వస్తువులను పోలీసులు కార్తీక్ అప్పగించారు. అందులో ఒక డైరీ, ఫోన్, ఇంకా విదేశాల నుంచి రాహుల్ తనతో పాటు తెచ్చుకున్న ఒక చిన్న లెటర్ ఉన్నాయి. ఆ లెటర్ మీద టు మై ఫ్రెండ్ కార్తీక్ అని రాసుంది. కార్తీక్ ఒంటరిగా కూర్చొని ఆ లేఖను విప్పాడు. అందులో రాహుల్ రాసిన అక్షరాలు చదువుతుంటే అతని గుండె బరువెక్కింది. లేఖలోని సారాంశం: ప్రియమైన కార్తీక్, ఈ లేఖ నీ చేతికి అందే సమయానికి నేను నీకు చాలా దూరంగా ఉండొచ్చు. నేను ఇండియాకొచ్చింది కేవలం బిజినెస్ కోసం మాత్రమే కాదు. నా స్వప్న ఎలా ఉందో చూడాలని వచ్చాను. ఒకవేళ నువ్వు ఆమెను సరిగ్గా చూసుకోకపోతే ఆమెను నా వెంట తీసుకెళ్ళిపోవాలని ఒక స్వార్థంతో వచ్చాను. కానీ నీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నాకు అర్థమైంది. నేను స్వప్నను కేవలం ప్రేమించాను. కానీ నువ్వు ఆమెని పూజించావు. ఆమె మౌనాన్ని నువ్వు భరించిన తీరు, ఆమె పాత ప్రేమ గురించి తెలిసి కూడా నువ్వు చూపించిన సహనం చూశాక నాకు నా మీదే అసహ్యం వేసింది. నిజానికి స్వప్న తండ్రికి నా మీద ఇష్టం లేక కాదు. అప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఆయన భయపడ్డారు. నేను అమెరికా వెళ్ళి సంపాదించాక మళ్ళీ స్వప్న కోసం వచ్చాను. కానీ నువ్వు ఆమెకిచ్చిన ఆత్మీయత ముందు నా డబ్బంతా గడ్డిపోచలా అనిపించింది. నువ్వు తనను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలిసాకే నేను తన జీవితం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కార్తీక్, స్వప్నకి ఈ విషయం ఎప్పుడు చెప్పకు. ఆమె ఎప్పుడు తన తండ్రిని ద్వేషించకూడదు. నా మీద ఉన్న పాత ప్రేమని ఒక భారంగా మొయ్యకూడదు. ఆమెను సంతోషంగా చూసుకో. నా ఆస్తిలో సగం వాటా నేను స్వప్న ఆర్ట్ గ్యాలరీ పేరు మీద రాశాను. అది ఆమె కల. దాన్ని నువ్వు పూర్తి చేస్తావని ఆశిస్తున్నాను. నీ రాహుల్. లేఖ చదివాక కార్తీక్ కళ్ళల్లో నీళ్ళాగలేదు. రాహుల్ కేవలం ఒక ప్రేమికుడు మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యక్తని అతనికి అర్థమైంది. తన ప్రేమ కోసం పోరాడటం కంటే తాను ప్రేమించిన వ్యక్తి సంతోషం కోసం తన ప్రేమని సమాధి చేసుకోవడం ఎంత గొప్ప త్యాగమో కార్తీక్ కళ్ళారా చూశాడు. కార్తీక్ ఆ లేఖను స్వప్న దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆమెకు నిజం చెప్పకూడదని రాహుల్ కోరిన అబద్ధం మీద పునాది వేసిన సంతోషం కంటే నిజాన్ని ఎదుర్కొని వచ్చే ప్రశాంతత గొప్పదని కార్తీక్ భావించాడు. స్వప్న ఆ లేఖను చదివి నిశ్చేష్టురాలైపోయింది. రాహుల్ తన కోసం ఇంత చేశాడా? తన తండ్రి నిర్ణయం వెనుక ఉన్న భయం ఇదా అని ఆమెకు అర్థమైంది. కానీ ఆ లేఖ ఆమెకు రాహుల్ మీద ప్రేమను పెంచలేదు. దానికి బదులుగా కార్తీక్ మీద ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచింది. కార్తీక్, రాహుల్ వెళ్ళిపోతూ నా కలలను మీకు అప్పగించారు. కానీ ఆ కలలు నిజం చేస్తున్న మీరు నాకు దేవుడితో సమానమని స్వప్న కార్తీక్ కాళ్ళ మీద పడి ఏడ్చింది. కార్తీక్ ఆమెను పైకి లేపి, స్వప్న, మన మధ్య ఇప్పుడు రహస్యాలు లేవు. రాహుల్ మనకొక పాఠం నేర్పాడు. అది నిస్వార్థమైన ప్రేమ. మనం అతని ఆశయాలను నెరవేరుద్దామన్నాడు. రాహుల్ జ్ఞాపకార్థం ఒక పెద్ద పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, సమాజంలో ఉన్న పేద కళాకారులకు సహాయం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. గతంలోని చేదు జ్ఞాపకాలు కరిగిపోయి వారి జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలైంది. రాహుల్ మరణం వారిని విడదీయలేదు. సదా మరింత బలమైన అనుబంధంతో ముడివేసింది. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. రాహుల్ జ్ఞాపకాలు ఇప్పుడు స్వప్న హృదయంలో ఒక తీపి వేదనగా కాకుండా ఒక నిస్వార్థమైన స్ఫూర్తిగా మిగిలిపోయాయి. కార్తీక్ తన చేతులతో, తన అనురాగంతో స్వప్న ప్రపంచాన్ని మార్చేశాడు. వారిద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి రహస్యాలు లేవు. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని నమ్మకం మాత్రమే ఉంది. రాహుల్ చివరి కోరిక మేరకు కార్తీక్ నగరం నడిబొడ్డున ఒక అందమైన ఆర్ట్ గ్యాలరీని నిర్మించాడు. దానికి స్వప్న రాహుల్ మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీ అనే పేరు పెట్టాడు. అది కేవలం ఒక భవనం కాదు, ముగ్గురి జీవితాల భావోద్వేగాల సంగమం. ప్రారంభోత్సవం రోజున స్వప్న తన తండ్రి రాఘవరావును కూడా పిలిచింది. ఆయన తన తప్పులు తెలుసుకొని కార్తీక్ మంచితనాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నా బిడ్డను సరైన వ్యక్తి చేతిలోనే పెట్టాను అని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. ఆశీర్వదిస్తూ, స్వప్న గ్యాలరీలో ఒక ప్రత్యేకమైన హాల్ ఉంది. అందులో ఆమె వేసిన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఆకర్షణీయంగా గ్యాలరీ మధ్యలో ఒక పెద్ద పెయింటింగ్ ఉంది. అది ఒక వేప చెట్టు కింద ఉన్న ఇద్దరు స్నేహితులు నవ్వుతూ కూర్చున్న దృశ్యం. ఆ ఇద్దరు రాహుల్ మరియు కార్తీక్. ఆ బొమ్మ కింద స్వప్న ఒక వాక్యం రాసింది: ఒకరు నాకు ప్రేమను పరిచయం చేస్తే మరొకరు నాకు జీవించడం నేర్పారు. కొన్ని నెలల తర్వాత కార్తీక్ ఇల్లు పసిపాప అరుపులతో నిండిపోయింది. స్వప్న ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు కార్తీక్ కలలో కనిపించినంత ఆనందం స్వప్నకు తన జీవితం పరిపూర్ణమైందనిపించేలా చేసింది. ఆ బాబుకు వాళ్ళు రాహుల్ అని పేరు పెట్టుకున్నారు. ఇది రాహుల్ పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం. ఒక సాయంత్రం వేళ బాల్కనీలో కార్తీక్, స్వప్న కలిసి కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. కార్తీక్ ఆమె భుజంపై చేయి వేసి, స్వప్న, మన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది కదా! ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉంటామని ఎప్పుడైనా అనుకున్నావా అని అడిగాడు. స్వప్న అతని కళ్ళలోకి చూస్తూ, ప్రేమ అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం కాదు కార్తీక్. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం, ఒకరి బాధను మరొకరు భరించడం. ఆ రోజు రాహుల్ త్యాగం చేయకపోయినా, మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా ఈరోజు ఈ ప్రశాంతత ఉండేదే కాదు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థాంక్యూ కార్తీక్ అని అతని గుండెలపై తలవాల్చింది. కార్తీక్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
చల్లని గాలి వీస్తోంది. దూరంగా ఉన్న గుడిలో గంటలు మోగుతున్నాయి. వారిద్దరి మధ్య ఉన్న మౌనం ఇప్పుడు బాధను కాకుండా ఒక మధురమైన రాగాన్ని వినిపిస్తోంది. ఆ రాగమే మౌనరాగం. వీధి ఆడిన నాటకంలో ప్రేమ గెలిచింది. త్యాగం నిలిచింది. బంధం బలపడింది. రాహుల్ జ్ఞాపకం ఒక వెలుగుగా, కార్తీక్ తోడు ఒక ధైర్యంగా, స్వప్న జీవితం సుఖశాంతులతో సాగిపోతోంది. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.